నవత టీవీకి స్వాగతం. పొట్టి శ్రీరామూర్తి గారి జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దీనికోసం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములండి. పొట్టి శ్రీరామూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ అంటే నిజంగా ఒక గర్వకారణము. అది నా అధ్యక్షతన ఇక్కడ మొత్తం విగ్రహ ఆవిష్కరణ జరగడం చాలా గర్వకారణము. ఆయన త్యాగానికి ప్రతీతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసము, తర్వాత ఆంధ్ర ప్రజల వాళ్ళ యొక్క గుర్తింపు కోసము ఆయన చేసిన సేవలు అమోఘము. ఆయన సేవలు చెప్పాలి అంటే ఒక రోజు కూడా సరిపోదు. ఆయన చేసిన సేవలు అటువంటివి. అందులోని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, తర్వాత తెలుగు ప్రజల అభివృద్ధి కోసము, ఆయన సేవా సంఘాల కోసము ఆయన తలపెట్టిన పనులు చాలా అమోఘము. ఆయనకి గుర్తింపు కోసం ఈరోజు మొత్తం అటు అమరావతిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాశీ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తుని పట్టణ ప్రజలు మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు మొత్తం అందరూ కలిసి ఇక్కడ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి. మొదటిగా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘ చైర్పర్సన్ శ్రీమతి నార్ల భువనసుందరి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వేదికల పెద్దలు మనందరికీ ఆప్తులు శ్రీ చెక్కా సూర్యనారాయణ గారికి, వేదిక వెంట ఇతర ప్రముఖులు పెద్దలు చాలా సంతోషం. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాదీక్షలు చేసి అసూలు పాల్చినటువంటి అమరజీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ తొలి నియోజకవర్గం నుంచి ఆదివాసీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ప్రకటించడం మనందరికీ కూడా ఆనందదాయకం. నిరంతరం ఎప్పుడు కూడా ఆ పొట్టి శ్రీరాములు గారిని మనం తలుచుకుంటూ వారికి ఆశీర్వాదం కోసం మనందరం కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కల్పించిన పెద్దవారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఈరోజు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాకినాడ ప్రెసిడెంట్ గారు అన్నట్టు మన ఆర్య వయసు కోటగా కాదు ఈయన, మన అందరికీ ప్రతి ఇంట్లోనూ కూడా పెట్టుకోవాల్సిన నాయకుడు ఈయన ఫోటో. ఎందుకంటే మనకి స్వరాజ్యాన్ని సాధించి పెట్టి భావితరాలకి బాటలు వేసిన మహనీయుల్లో ఈయన ఒక మహనీయుడు. కాబట్టి మన భావితరాల కోసం ఇలాంటి విగ్రహాలు ఇంకా వాడవాడలా కూడా ప్రతిష్ఠించుకుని రాబోయే జనరేషన్కి మహనీయుల యొక్క చరిత్రని మన పిల్లలకి అందరికీ కూడా తెలియపరచాల్సిన బాధ్యత పెద్దలుగా మన అందరి మీద ఉంది. కాబట్టి భవిష్యత్తులో పొట్టి శ్రీరాములు గారు ఇంకా విగ్రహాలు ఆవిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా అక్కడ జరుగుతుంది. ఆ సందర్భంలో మన పుణ్యపట్నంలో జరగడం మన ఎంతో ఆనందదాయకం, హర్షణీయదగిన విషయం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంకా ఇలాంటి మంచి పనులు ఇంకా చేసుకుంటూ పోతూ, అదేవిధంగా అన్ని సంఘాలను అన్ని కులాలని గౌరవించుకుంటూ వెళ్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రముఖులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. మీ మనిషి ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఉన్న గ్రంథి బాబ్జీ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని మీ అందరికీ చెప్పమని చెప్పారు. అందువలన అది మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము ఖచ్చితంగాను. నెక్స్ట్ ఇవాళ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తుళ్ళూరులో 6.8 ఎకరాల స్మృతి వనాన్ని పొట్టి శ్రీరాములు గారి పేరున ఇచ్చి ఆయనకి 58 రోజులు ఆమరణ నిరాహార చేసినందువలన 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. అది కాక ఈయన పొట్టి శ్రీరాములు గారు ఆర్య వయసులు అని చెప్పి మనం చెప్పుకోవడమే తప్ప ఆయన ఆర్య వయసులుగా కాక
జాతికి రాష్ట్రానికి ఆయన గొప్ప లీడర్. అలాగే వైశాసన కాకుండా మనలో కూడా చాలామంది రాష్ట్రానికి దేశానికి తగ్గట్టుగా లీడర్లుగా మనం అందరూ తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పెట్టినందుకు ఆయనకి నిజంగా ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఆయన విగ్రహం ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ప్రముఖులందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరుపుతున్నందుకు వారందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో మనం చేసుకుంటే ఏ భాష అయితే మనకి ముఖ్యమో ప్రతి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి ఆయన మనందరి కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసలు బాసారు. కాబట్టి అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థంగా వారి విగ్రహావిష్కరణ చేయడం ఎంతో మంచిది. అలాగే ఒక ఆర్యవైశ్య కుటుంబం ఉందంటే ఎన్నో కోట్ల మందికి ఉపయోగపడుతుందని ఆర్యవైశ్యుల యొక్క ఖ్యాతిని ఆ రోజే మనకి చాటి చెప్పారు ప్రపంచానికి. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని మనందరం గుర్తు చేసుకొని ఇంకో కొన్ని 1000 సంవత్సరాల పాటైనా సరే ఆయన్ని గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.